ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ప్రముఖ జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంచలనం సృష్టిస్తోంది. ఇక విషయానికి వస్తే తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండరెడ్డికి నోటీసులు జారీ చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. కేవలం అధికార పక్షమే కాకుండా విపక్ష నేతలకు కూడా నోటీసులు అందడంతో ఈ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. అదే సమయంలో బీఆర్ఎస్ నేతలు చిరుమూర్తి లింగయ్య, జైపాల్ యాదవ్లకు కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా భావిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సిట్ తాజాగా 3 కీలక వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది. కొండరెడ్డి, జైపాల్ యాదవ్, చిరుమూర్తి లింగయ్యలను జనవరి 8వ తేదీన ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయనతో పాటు ఆయన సోదరుడు కొండరెడ్డి ఫోన్ ను కూడా ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కు గురైన బాధితుడుగా కొండరెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసుకునేందుకు సిట్ అధికారులు ఈ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 2 మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమూర్తి లింగయ్యలకు కూడా సిట్ అధికారులు నోటీసులు అందించారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న రాజకీయ కోణాలు, ఆ ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై వీరిద్దరిని ప్రశ్నించే అవకాశం ఉంది. ఇదే కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావులకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారం ఎవరికి చేరింది, దీని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.